ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మానక ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలము పరిశుద్ధమైన దేవుని వాక్యమును బట్టి అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 14వ వచనం, అతడు ఒప్పుకున్న దానిని మేము ప్రభు చిత్తమును జరిగించునుగాక అని ఓరకే ఉంటిమి. ఈరోజు ప్రభు చిత్తము జరిగించేవారు ఓరకిని నిలిచి ఉంటారు. ఎక్కడ అధైర్యపడతాం కానీ, తొందరపడతాం కానీ, లోకము దాని ఆశలు గతించిపోతూ ఉంటాయి. దేవుడి చిత్తము ఎరిగిన వాడు నిరంతరము నిలిచి ఉంటాడని వాక్యం చెప్తున్న మాట. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆ సర్వశక్తి కలిగిన దేవుడు సన్నిధిలో ఇక్కడ దైవజనుడు చెప్తున్న మాట, మన ప్రభు అయిన యేసుక్రీస్తు చిత్తమును జరిగించి వారు ఓరకే ఉన్నట్లుగా రాయబడి, లోకములో ఓరకే ఉండే పరిస్థితులు పోని వారిని ఉంటున్నారంటే ఉండేటువంటి రీతిని ఉండనివ్వరు. ఆ స్థితిలో నీవు దేవుడి మీద నువ్వు ఆధారపడు, దేవుడి చిత్తం ఏంటో తెలుసుకో, దేవుడి చిత్తానుసరముగా నడుచుకో. ఆదికాండములు 24వ అధ్యాయం 21లో ఆ మనుష్యుడు ఆమెను తేరి చూసి తన ప్రయాణమైన యెహోవా ప్రమాణమును చేసినటువంటి దేవుని సన్నిధిలో యెహోవా సఫలము చేసినందున తెలుసుకొని ఓరకే ఉండాడు. దేవుడి సన్నిధిలో ఎలియాజరు చెబుతున్న మాటలు ఇవి. తన యజమానుడైనటువంటి అబ్రహాం ఎలియాజరుని పంపించినటువంటి సమయంలో దేవుడి వైపు తేరి చూశాడు, దేవుడి మీద నిబంధన చేసుకున్నాడు, ప్రార్థన చేశాడు. ఇదిగో ఆయన ప్రయాణమైనటువంటి ప్రతి ఒక్క పనిని సఫలము చేసినందున ఆయన ఓరకే ఉన్నాడు. ఈ సఫలమవటానికి గల కారణం ఏంటంటే అబ్రహాం ప్రార్థన చేసి విశ్వాసంతో పంపించాడు, అదే ఎలియాజరు విశ్వాసంతో ప్రార్థన చేశాడు. అందుకనే దేవుడు వారి ముందు కళ్ళకు కట్టినట్లుగా దేవుడి కార్యాలు సఫలం చేసినట్లుగా చూసినప్పుడు వాళ్ళు మౌనముగా దేవుని సన్నిధిలో ఓరకే నిలిచినట్లుగా రాయబడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు చెప్పినటువంటి రీతిగా నువ్వు నడుస్తున్నావు. కొన్ని కుటుంబాలు చూస్తేనండి కాసేపు కూడా నెమ్మది ఉండదు, కాసేపు కూడా సమాధానం ఉండదు. ఊరికే ఉండండి అంటే ఒకరికొకరు ఊరికే ఉండే పరిస్థితులు. కారణం ఏంటంటే దేవుడు ఆత్మ కంటే చీకటి ఆత్మలు పనిచేస్తుంటాయి, వ్యతిరేకమైన ఆత్మలు పనిచేస్తుంటాయి. దేవుడికి చోటివు, ప్రార్థనకి సమయం ఇవ్వు, వాక్యానికి నీవు చోటిచ్చి నువ్వు ప్రభుతో నిలిచినట్లయితే నీవు అన్ని విషయములో ఆయన నిన్ను ఓరకినే నిన్ను నడిపించగలిగిన వాడు. నిర్గమకాండములో మీరు గమనించినట్లయితే 14వ అధ్యాయం 14వ వచనములో ఐగుప్తు నుంచి ఇజ్రాయేలు ప్రజలు కానాను యాత్రకు బయలుదేరినప్పుడు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఎర్ర సముద్రము దగ్గర మీరు గమనించినట్లయితే సొనుగులు మొదలైపోయినాయి, మోషే మీద వ్యతిరేకతలు మొదలైపోయినాయి. ఐగుప్తుల్లో మాకు సమాధులు లేవా, ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని చంపటానికి అని సొనుగుతున్నారు. పోనీ దేవుడు గురించినటువంటి కార్యములు చూడలేదంటే ఐగుప్తులో మరి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు చూశారు. అప్పుడు మోషే చెప్తున్నారు 14వ అధ్యాయం 14వ వచనములో, యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయును, మీరు ఓరకే ఉండుడి అని ప్రజలతో చెప్పారు. వెనక ఫరో సైన్యం, ఎదుర ఇజ్రాయేలీలు, వారు ముందుగా నడుస్తున్నటువంటి దేవుడు ఒక్కసారిగా ఫరో సైన్యమునకును ఇజ్రాయేలుకు నడుమున మధ్యలో వచ్చి వాక్యం చెప్తున్న మాట, మీ పక్షముగా యుద్ధము చేయువాడు నీ దేవుడైన యెహోవాయే.
ఈరోజు ఏ విషయములో నీకు యుద్ధములు పోరాటాలుగా ఉన్నాయో, పని చేసే చోట, ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట, కుటుంబాలలోన, నీవు నివసిస్తున్నటువంటి చోటులోన యుద్ధము యెహోవాదే. నీ పక్షముగా యుద్ధము చేయవాడు ఆయనే, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చిత్తము చప్పున చేసిన వారు ఊరకే ఉంటారు. ఆయన సన్నిధిలో విశ్వాసము కలిగి ప్రార్థన చేసిన వారి యొక్క పనులన్నీ సఫలము పరిచి ఊరకనే నిలుస్తాడు. మూడో విషయములు ఇక్కడ చెప్తున్న మాట, నీ పక్షముగా యుద్ధము చేయవాడు ఆయన సన్నిధిలో ఊరకే ఉండు. 14:12 కూడా మీరు చదివితే, మా జోలికి రావద్దు, ఐగుప్తిలోనికి దాసులు మగుటకు, ఐగుప్తిలో మమ్ములను నీతో ఇదిగో చెప్పిన మాటలు ఇదే కదా, మేము ఈ అరణ్యములో ఇదిగో చచ్చుటకే ఐగుప్తునకు దాసులు మగుటకు మేము మరలా, ఇక్కడ చెబుతున్నటువంటి మాట సొనుగుళ్ళండి, గొనుగుళ్ళు ఊరకిన ఉండట్లే. అక్కడ నానా విధమైనటువంటి పరిస్థితులు. 13లో చెప్తున్న మాట మోషే, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణ మీరు ఊరకే నిలిచి ఉండుడి. మీరు ఊరకే నిలిచి ఉండి చూడండి, ఆయన మిమ్మల్ని ఎలా రక్షిస్తాడో చూసుకోండి. మీకు కనపడుతుంది ఎర్ర సముద్రము, దారి లేదని మీరు అనుకుంటున్నారు. ఆయన మిమ్మల్ని ఎలా రక్షిస్తాడో మీరు చూడండి, ఊరకే నిలిచి చూడండి. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి, ఈ సమస్యలో నుంచి నేను ఎలా బయటికి రావాలి, ఈ కష్టంలోంచి నేను ఎలా విడుదల పొందాలి, ఈ పరిస్థితుల్లో నుంచి నేను ఎలా రాగలను ప్రభువా అని నువ్వు అనుకుంటున్నావేమో ప్రియులరా. ఊరకే నిలిచి ప్రభుకు నువ్వు సోటివు. నీ పక్షముగా యుద్ధము చేయవాడు, నీకు రక్షణ కలుగు చేయవాడు. యెహోషువ గ్రంథం 23:3 చదువుతున్నాం. మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనులకు చేసిన దంతయు మీరు చూసితిరి. మీ నిమిత్తము యుద్ధము చేయువాడు మీ దేవుడైన యెహోవాయే. యుద్ధము చేయువాడు యెహోవాయే. మీ నిమిత్తము సమస్త జనుల మధ్యలో ఎన్ని అద్భుత ఆశ్చర్యమైన కార్యములు చేశాడు ప్రభు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎన్నడూ ఆయన నిన్ను విడవడు, ఎడబాయడు. యెషయా గ్రంథం 30:15 చూస్తే, ప్రభువును ఇజ్రాయేలుల యొక్క పరిశుద్ధ దేవుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, మీరు మరలా వచ్చి ఊరకే ఉండుట వలన రక్షింపబడుదురు. మీరు ఊరకే ఉండి నమ్ముకునటం వలన మీకు బలము కలుగును. చూసారా, 4వ విషయంలో ఊరకే ఉంటే నీకు రక్షణ, నీకు బలము, దేవుడు యొక్క బలము పొందుకుంటావు ఆయన సన్నిధిలో. ప్రియులారా, వాక్యం చెప్తున్న మాట. కాబట్టి ఈ వాక్యమును బట్టి దేవుడు చిత్తములో ఆయన ఊరకే నెమ్మది కలుగు చేస్తున్నాడు. ప్రభు సన్నిధిలో నెమ్మదిగా ఉన్నట్లయితే నీకు బలము కలుగుతుంది, వారికి రక్షణ కలుగుతుంది. శత్రువుల చేతుల నుంచి విడిపించటమే కాదు, ఆయన రక్షించగలిగిన సమర్థుడు. చెప్తున్న మాట, చివరిగా ఊరకే నిలిచినట్లయితే ఆయన నీకు బలము కలుగు చేస్తున్నాడు. ఎక్కడ బలహీనుడు అయిపోయావో, ఏ స్థితి మధ్యలో నువ్వు బలహీనత చెంది ఉన్నావో, దేవుని ఎదుట ఆయన చిత్తము ఎరుగు, ఆయన వాక్యము తెలుసుకో, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండు, ఆయన యందు నమ్మికొంచు. ఖచ్చితంగా ప్రభు నీతో చెప్తున్న మాట, ఆయన చేసే కార్యాలు నువ్వు కనులారా ఊరకే నిలిచి చూస్తావు. దేవుడు మీ పక్షముగా అట్టి కార్యములు సఫలపరచును గాక. ఆమె ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభు, నీ శ్రేష్టమైనది పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపా దయా సంకల్పమును బట్టి ఇంతవరకు నైనా మీ బిడ్డలు ప్రార్థిస్తున్నాను. వాక్యం విన్నారు, ప్రతి వాక్యమును బట్టి వారి జీవితములు ఓరకే పరిచి, నెమ్మది పరిచి, సమాధానపరిచి, సంతోషపరిచి, సకల విధమైన కృపచేత నింపి సహాయము దయచేయమని పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ
మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడనే యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.